రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనంతపూర్లో జరుగుతున్న రైతుబడి అగ్రి షోకు నేను వచ్చిన. ఇక్కడ నాకు సెంటర్ టైర్ డిస్క్ హ్యారో అనేది నాకు ఇక్కడ కనిపించింది. ఇక్కడ దీనికి సంబంధించి కంపెనీ ఉన్నది, సర్బన్ అగ్రోవిజన్ అనే కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ ఎంప్లాయీ ఇక్కడ మనకున్నారు. వారి ద్వారా దీని ఉపయోగాలు ఏమిటి, తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా ఇచ్చిరా లేదా, పూర్తి వివరాలు ఈ సెంటర్ టైర్ డిస్క్ హ్యారో గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే హర్షవర్ధన్ గారు. సెంటర్ టైర్ డిస్క్ యారో అంటే ఏమిటి అసలు? ఇది సెంటర్ టైర్ డిస్క్ యారో అనేది బనానా మల్చింగ్ కోసం స్పెషల్ ఇక్కడ తెచ్చుకున్నాం. బనానా మల్చింగ్ కోసం, కేవలం బనానా మల్చింగ్ కోసం ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి మీరు ఎక్కడన్నా ఇచ్చిండ్రా? ఇచ్చినాం. ఎక్కడ ఇచ్చిర్రు? మనం పులివెందుల ఏరియాలో ఇచ్చాం సార్. పులివెందుల ఏరియా నుంచి ఇక్కడ తాడిపత్రి ఏరియా ఇచ్చాం. ప్రతి రైతు కూడా ఇప్పుడు అరటి పెడుతున్నారు కదా సార్. అరటి పెట్టే ప్రతి రైతు కూడా ఏం చేస్తున్నారు అంటే సార్, ఒక డోజర్ పెట్టి సైడ్ కు దొబ్బడము, ఆ వేస్టేజ్ అంతా, ఆ వేస్టేజ్ ని ఇప్పుడు అరటి మనకు రిమూవల్ చేసేటప్పుడు, అరటి దొబ్బేటప్పుడు మొత్తం ల్యాండ్ అంతా మనకు ప్లేస్ ఎక్కువ తీసేసుకుంటుంది. సో ప్లేస్ ఎక్కువ తీసుకోకుండా దీని వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, 3 to 4 times నుంచి మీరు తిప్పినామంటే దీన్ని చిన్న చిన్న పీసులుగా అయిపోతుంది. అయిపోయినప్పుడు మనం సింగిల్ డబుల్ ఫ్లో వేసుకుని దాన్ని లోపలికి వేసేసుకుంటాం. దాని లోపలికి వేసిన భూమి సారవంతం అనేది మనకి డబుల్ అవుతుంది. మొత్తం ఎరువు మన పొలానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, చాలా ఏరియాలలో వరి కోత కోసిన తర్వాత దాన్ని కాల్ చేయడం జరుగుతుంది. ఏదో పొల్యూషన్ కూడా అవుతుంది. ఇప్పుడు మా వాళ్ళు కూడా చాలా మంది కూడా దీన్ని కాలుస్తున్నారు. మా వాళ్ళు కూడా చాలా మంది, నేనైతే కాల్చొద్దనే చెప్తాను. కాల్చుకోకుండా 20 days 30 days తర్వాత మీరు ఫ్లవ్ కొట్టుకున్నారంటే అదంతా కూడా ఎరువుగా మారుతుంది. ఇతర పంటలకు కూడా ఉపయోగపడుతుంది. ఎన్ని క్రాప్ రిమూవల్. దీన్ని పోలిన అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి? చాలా ఉన్నాయి సార్. మల్చర్ ఉంది. మల్చర్ కావాలంటే మనకి 60-70 HP కూడా కొట్లు, మినిమం 90-110 కూడా కావాలి. సో దానికి హైలీ కాస్ట్ అవుతుంది. మనకి 19,000-18,000 20,000 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇది ట్రాక్టర్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం పర్ ఎకర్ కొట్టాలంటే ఎన్ని లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది? 10 నుంచి 14 లీటర్ డీజిల్ చార్జ్ అవుతుంది. చాలా తక్కువలో మనకి రైతులకి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. మనం రైతులు చాలా తక్కువలో చాలా బెటర్ గా కూడా సర్వీస్ ఇవ్వగలుగుతాం. మరి ఇప్పుడు దీని ఎక్విప్మెంట్స్ కూడా ఇప్పుడు రైతులు ఉపయోగించేటట్లు సమ్ ఎక్కడన్నా డ్యామేజ్ అయితే పోతాయి. ఆ ఎక్విప్మెంట్స్ ప్రతి దానికి కూడా వారంటీ ఉంటుంది సార్. పంపుకు ఉంటది వారంటీ, చాసీకి ఉంటది, ఈ గోలానికి ఉంటది, గోలాన్ లోపల హబ్బుకు ఉంటది, హబ్ లోపల బేరింగ్లకు ఉంటది. ప్రతిదీ కూడా 2 years వారంటీ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. మెయింటెనెన్స్ ఏముంటుంది సార్ దీనికి? జీరో మెయింటెనెన్స్ సార్. నన్ను అడిగితే మెయింటెనెన్స్ అనేది జీరో మెయింటెనెన్స్. ప్రెసెంట్ అయితే జీరో. మనం 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇక్కడ మన కస్టమర్స్ కూడా ఉన్నారు. మన కస్టమర్స్ ని కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. మన కస్టమర్ కు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు ₹1 ఖర్చు లేకుండా సర్బన్ అగ్రోవిజన్ సంస్థ తరపు నుంచి రైతులకు ఏమన్నా లోన్ లాంటివి ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా? ప్రజెంట్ అయితే ఏం లేవు సార్. ఫర్దర్ గా ఏమన్నా ఆలోచన ఉంది. ప్రజెంట్ అయితే సెంట్రల్ స్కీమ్స్ కూడా ఏం లేవు. ఎంత ఉంది సార్ దీని కాస్ట్? ఎంత ఉంది? ప్రజెంట్ అయితే 3,75,000 ఉంది సార్. ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ అయితే అంత ఉంది. ఓకే, ఒక్కసారి మీరు చెప్పిన ఈ డేట్ ప్రకారంగా అయితే ప్రజెంట్ రేట్ అంత. ఈ రోజు డేట్ 23వ తారీఖు ఆదివారం 2వ నెల 2025 రోజు ఇంత ఉంటుంది. ఓకే సార్, దీంట్లో ఉన్న మెయిన్ గా పార్ట్స్ ఏమున్నాయి? ఆ పార్ట్స్ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అవి ఒకవేళ డ్యామేజ్ అయితే వాటిని రైతు స్థాయిలో చేసుకోవడానికి ఏమన్నా ఏమున్నాం సార్? సర్వీస్ ఇస్తాం. మీరు సర్వీస్ ఇస్తారు. రైతు స్థాయిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చేసుకోవడానికి వీలు కదా? చేసుకోవచ్చు సార్. మనకి ఇక్కడ ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మనకు దొరుకుతా ఉంది కాబట్టి, మనకు పక్కన దొరకదు కాబట్టి, మనం ఏదైతే మనం ఉంటుందో దాని సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ సెంటర్ అంటే ఇక్కడ టైర్లు తర్వాత ముందల వెనకాల ఉంటుంది సార్. అంటే వీటి గురించి ఒకసారి మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు సెంటర్ టైర్ కాకోకుండా మనకు బ్యాక్ సైడ్ కూడా వస్తుంది సార్, చిన్నవి. 40 నుంచి 50 HP వరకు సార్. మన కంపెనీ తయారు చేసేది 40 HP నుంచి 400 HP వరకు కూడా హ్యారో అనేది తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ డిస్క్ అంటున్నారు కదా, మరి వాటి రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే కొత్తగా తెచ్చుకోవాలి సార్. మినిమం 2 years పడుతుంది సార్. మినిమం 2 years పడుతుంది. ఎంత HP తోని రన్ అవుతుంది? ఇప్పుడు 60 నుంచి 70 HP డిపెండ్ అవుతుంది సార్. 4 సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తున్నాం సార్. కేవలము ఇప్పుడు సెంటర్ టైర్ డిస్క్ హ్యారో ఇవి మాత్రమే మీ సర్బన్ అగ్రోవిజన్ లో ఉంటాయి? ఇంకా ఏమన్నా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏమేమి? సర్బన్ అగ్రోవిజన్ మనకి చాలా దూరం ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ప్రాబ్లం వచ్చేసి మనం దీన్ని మాత్రం తేగలుగుతాము. చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ సర్బన్ అగ్రోవిజన్. ఓకే, అగ్రికల్చర్. ఇది బీమ్ మోడల్. 16 డిస్క్ తో వస్తుంది. ఇది కాంపాక్ట్ మోడల్. ఇది 19 డిస్క్ తో వస్తుంది, 18-19 డిస్క్ తో వస్తుంది, ఇది 20 డిస్క్ తో వస్తుంది. ఇది డిపెండ్ ఇంకా
ధన్యవాదాలండి, చాలా మంచి సమాచారం తెలియజేసిండ్రు. విన్నారు కదా మన హర్షవర్ధన్ గారు చెప్పిన వివరాలు. మెయిన్గా సెంటర్ టైర్ డిస్క్ యారో అనేది అరటి సాగులో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే మనం మామూలుగా అరటి సాగు చేసినప్పుడు చివరిగా పంట క్రాప్ తీసేటప్పుడు ఆ వేస్టేజ్ మొత్తం మనము మామూలుగా కాల్ చేయడమో బూడిద చేయడమో చేస్తుంటాం కదా. అట్లా కాకుండా దీంతో కొట్టడం వల్ల చిన్నగా ముక్కలు అయ్యి అది టోటల్గా భూమిలో కలిసిపోయి ఒక సేంద్రియ ఎరువులాగా మనకు మారుతుంది. మళ్ళీ అది పంటలకి ఉపయోగపడుతుంది అనేది హర్షవర్ధన్ గారు తెలియజేయడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే.